ఇప్పుడు బండి దోశ చేసుకుంటున్నాం కదా, దోశకి ఏం కావాలి? ముందు పిండి కావాలి. అక్కడ పిండి కోసం పెట్టాను, బియ్యం అయి పెట్టాను, ఇటు పట్టరు ఈ ప్లేటు. ఒక కప్పు మినపప్పు, శనగపప్పు, అలా ఒక కప్పు ఎంత తీసుకున్నావు అంతే తీసుకోవాలి. ఇది కూడా తర్వాత దీనికి 4 రెట్లు బియ్యం తీసుకోవాలి. బియ్యం కొద్దిగా మెంతులు. దీన్ని నానబెట్టుకుని ఒక 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టి చక్కగా పిండి రుబ్బుకోవాలి. ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది కనుక నేను ఆల్రెడీ పిండి చేసి పెట్టాను. ఇది అక్కడ పెట్టేసి అక్కడ పిండి పెట్టాను, పట్టరా. సార్ చక్కగా పిండి మరి ఈ దోశలకి ఏంటంటే ముందు ఒక రకమైన పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకునే ప్లేటు అక్కడ పెట్టాను, తీసుకురా ఆ పెద్ద ప్లేట్. దీంట్లో 2 వేస్తాం. ముందు ఒక ఉప్మా లాగా పల్చటి ఉప్మా, ఆ పల్చటి ఉప్మా చేసి దోశ మీద రాస్తాం. అదొకటి. దానిపైన ఏం చేస్తామంటే మళ్ళీ పొడి వేసి అలా జల్లుతాం. అందుకని ఇది స్పెషల్ దోశ కనుక కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మెల్లగా విను. పెనం బట్రా. ఇప్పుడు ముందు శనగపప్పు, పచ్చి శనగపప్పు అబ్బాయి అది. కొద్దిగా మెంతులు, ఎండు మిరపకాయలు, చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు, ధనియాలు, తర్వాత మినప్పప్పు. ఇప్పుడు కొంచెం వేపేసేయాలి. కొద్దిగా ఉప్పు వేయి. అది పొయ్యి మీద పెట్టి చెప్తా. పెట్టుకుని ఆ పైన చిన్న గిన్నె ఉంది చూడు, ఆ గిన్నె పెట్టరా, అక్కడ పెట్టు. ఇది కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టాలి. ఈ లోపు ఏం చెప్పాను, ఇంకోటి చెప్పాను కదా, పల్చటి ఉప్మా లాగా చేసుకోవాలని. దానికోసం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా నూనె పోసుకో. అక్కడ ఇంకో ప్లేట్ ఉంది, పట్టరా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త నీళ్లు పోసుకో దాంట్లో. చాలు చాలు అబ్బాయి, దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకో. ఆ నీళ్ళు కొంచెం ఉడుకు రావాలి. ఈలోపు వెళ్ళి ఇది పొడి కొట్టుకొచ్చేసిపో. ఓకే బాబాయ్. వచ్చావా? రా. పొంగు వచ్చేసింది. ఇప్పుడు కాస్త దీంట్లో బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం. చక్కగా అది అట్లా ఉడకాలి ఉప్మాలాగా. కానీ ఉప్మాలాగా గట్టిగా ఉండకూడదు, పల్చగా ఉండాలి, జావలాగా ఉండాలి. బాయ్, పొయ్యి వెలిగించు. ఇది ఆపేనా? అయిపోయినట్టుంది. అయిపోయింది, ఆఫ్ చేసేయి. అది ఆఫ్ చేసేయి. పెనం తీసుకొచ్చి పెట్టు. ఇక్కడ వెన్న పోస్తుంది, ఇటు పట్టరా. ప్లేట్ పెట్టుకొచ్చాయి. కాస్త నీళ్లు పోసి తుడు, బట్టతో తుడు. తుడిచావు కదా. ఇప్పుడు తీసుకుని పిండి తీసుకుని దోశ ఎలా ఉండాలి? ఓవెల్ షేప్లో ఉండాలి, కోడిగుడ్డు టైప్లో. పోయి వేసావు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జావను చూడు, స్పూన్తో గరిటెతో తీసుకో. ఆ ఉప్మా సెంటర్లో వేసేయి చాలు. దాంట్లోకి ఏం చేయాలంటే ఇది మనం పొడి కొట్టుకున్నాం కదా, అప్పుడు కూడా కొంచెం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ వెన్న ముద్ద కూడా దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని కలుపుతూ శుభ్రంగా పరవాలి మొత్తం దోశ అంతా. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు పరుచుకోవాలి. టమోటా ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర,
కొంచెం ఆయిల్ వేసుకో చుట్టూ. ఇప్పుడు ఒక్క మడతాయి. వేసావా? ఇంకోటి వేసేయి. అది కాలంటుంది, తీసేసాయి. తీసావా? ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు శనగపప్పు, 4 వంతులు బియ్యం, మెంతులు అన్నీ కలిపి ఒక 4 గంటల పాటు నానబెట్టి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, పుట్నాల పప్పు, ధనియాలు, మినప్పప్పు, ఉప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, నీళ్లు, ఉప్పు వేసి ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించి బొంబాయి రవ్వ వేసి కలిపి పలచటి ఉప్మాలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి దోశ వేసి దానిపై మనం తయారు చేసుకున్న ఉప్మా మిశ్రమం, ముందుగా తయారు చేసుకున్న పొడి, వెన్నపూస వేసి దోశ మీద పరుచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె వేసి కాల్చుకుంటే బండి దోశ రెడీ.